హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? ఫ్రూట్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారు ఏంటి? దాని చైను అదే మెలేసుకుని కాలైతే నొప్పి పెట్టించుకుంది. అందుకోసం హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి. ఎంత అల్లరి చేస్తుందంటే, వదిలేద్దామంటే ఇంట్లో ఉన్న 2 డాగ్స్ ఉన్నాయి కదా, కిట్టు రాకితో కూడా గొడవ పడుతుందని చెప్పేసి చైన్ వేసాము. ఆ చైన్ దానికి అది మెలిపెట్టుకుంది. డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చాము. కాలు అయితే మోపు చేయలేకపోతుంది కదా, ఫ్రాక్చర్ అయినట్టుందని చెప్పేసి ఎక్స్రే తీసుకురమ్మన్నారు. ఎక్స్రే సెంటర్కి తీసుకొచ్చాము. ఎక్స్రే తీసి ఆయన వచ్చారు. ఫ్రూటీ గారు ఎక్స్రే తీయించుకుంటున్నారు అన్నమాట. ఎక్స్రే తీసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఫ్రాక్చర్ అయింది, దీనికైతే కట్టుపడుతుంది, 21 రోజు ఉంచుకోవాలని చెప్పేసి చెప్పారు. కాకపోతే కట్టేసి ముందు దానికి నొప్పి అనేది తెలియకుండా ఉండడం కోసం మొత్తం ఇంజక్షన్ ఇస్తానని చెప్పేసి చెప్పారు. ఆ ఇంజక్షన్ ఇచ్చేటప్పుడైతే చాలా విలవిల్లాడింది. అయ్యో పాపం అనిపించింది. మనమైతే ఏదో చెప్పుకుంటాం, ఏమీ చెప్పుకోలేవు కదా. మతి ఇచ్చిన తర్వాత వామిటింగ్స్ అవి అవుతాయి కాబట్టి కింద వదిలేయండి, దానికి అదే తిరుగుతుంది, దానికి అది మత్తులకు వెళ్ళాలని చెప్పేసి చెప్పారు. అలాగే వదిలేస్తాము. దానికి అదే కొంచెం 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 డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ఇంకా దాని దగ్గర నడిచి ఓపిక లేదు, ఆటోమేటిక్గా సరెండర్ అయిపోయింది. డాక్టర్ గారు చెప్పినట్టే అది వామిటింగ్ కూడా చేసుకుంది. ఇంకా కట్టేసి ప్రాసెస్ మొదలు పెడదామని చెప్పేసి ఎక్స్రే రిపోర్ట్ తీసుకుని దానికి తగ్గట్టు ఏ లెవెల్లో ఇరిగిందో, ఎక్కడ ఇరిగిందో దానికి తగ్గట్టు సెట్ చేసుకుని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోకపోతే మాత్రం దానికి కాలు అయితే సెట్ అవ్వదని చెప్పేసి చెప్పారు. ఇంచుమించు 1 అవర్ పట్టిందండి. చాలా, ఎందుకంటే చాలా స్ట్రైట్గా పట్టుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పారు కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించవలసి వచ్చింది. దానికి అది మత్తు వచ్చింది, చూస్తుంది కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా పూర్తిగా మత్తులోకి వచ్చేసింది. కట్ అయితే స్టార్ట్ చేసేది మీరు చూస్తున్నారు అక్కడ ఆల్రెడీ. ఇది కూడా విడ్డూరమని అనుకుంటారు, పెంచుకోవడమే కాదు కదండి. మన ఇంట్లో పిల్లలుగా చూసుకుంటున్నప్పుడు వాటికి ఏమొచ్చినా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇది కేవలం జంతు ప్రేమికులు మాత్రమే బాధ ఏంటి, ఆ నొప్పి ఏంటి అనేది అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, కొంతమంది పెంచడం అంటే ఏముంది, పాలు పోయడం అన్నం పెట్టడమే కదా అంటారు. కాదు కాదు, వాటికి ఏ టైంకి ఏంటి అనేది అవి చెప్పలేవు. ఏ టైంని ఏంటి అనేది చూసుకోవాల్సిన బాధ్యత పెంచుకుని ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి. అదే బాధ్యతగా చూసాము. దాని చైన్ దానికి లింక్ వేసుకుంది. వాపు వచ్చింది కదా అని వదిలేయచ్చు, కానీ వదలకూడదు కదండి. ఎందుకంటే ఏనాటి రుణానుబంధమో మన ఇంట్లో వచ్చి ఉంటున్నాయి, ఎప్పుడు మరి వాటిని చూసుకోవాల్సిన బాధ్యత పెంచుకుంటున్నా మన మీద ఉంటుంది. కాబట్టి కుక్కలు ప్రేమించడం వచ్చిన వాళ్ళకి మనుషులు కూడా ప్రేమించడం వస్తుందండి అని నా ఫీలింగ్. దీన్ని ఎవరెలా తీసుకున్న అభ్యంతరం ఏమీ లేదు. దీనికి విడ్డూరం అనుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు. ఫైనల్లీ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి తీసుకెళ్తున్నాం. ఫ్రూటీ గారి కోసం